జాను, తులసి ఇద్దరు గుడికి వెళ్ళి మళ్ళీ మండపం దగ్గరికి వచ్చి ఉంటారు. అమ్మ జాను, తులసి ఏమైనా ఆచూకీ తెలిసిందా? నీ మెడలో తాళి ఎవరు కట్టారో తెలిసిందా? ఆధారాలు దొరికాయా? అని లక్ష్మి అడుగుతూ ఉంటే, లేదమ్మా అని తులసి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అమ్మ జాను, ఎలాంటి ఆధారాలు దొరకలేదా అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అయ్యో ఇప్పుడు దొరకకపోతే ఎలా అని బామ్మ శ్రీనివాస్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏమైంది బామ్మ, ఏదో ఒక ఆధారం దొరికే తీరుతుంది, మనమేమీ బాధపడిన అవసరం లేదు, ఇప్పుడు అంతగా ఏడవలసిన అవసరం కూడా లేదు అని జాను ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడే సంతోష్ అక్కడికి వచ్చి, ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు అవన్నీ కాదు, నరేషు నీ మెడలో తాళి కడతారు, అక్కడ ముహూర్తానికి టైం అవుతోంది, ఇంకా ఇక్కడే నిలబడి చూస్తున్నావేంటి, మర్యాదగా వస్తావా రావా అని సంతోష్ అరుస్తూ ఉంటాడు. రే సంతోష్, అది కాదు అని లక్ష్మి శ్రీనివాస్ ఎంత చెప్పటానికి ప్రయత్నిస్తున్నా కూడా లేదు, ఇది అబద్ధం ఆడుతోంది, నరేష్తో పెళ్లి జరగకుండా ఆగిపోవటానికే ఇది అబద్ధం చెప్పి అమ్మవారి తాళి తనే మెడలో వేసుకుంది, ఎవరూ కట్టలేదు, మర్యాదగా పెళ్లి పీటలపై వచ్చి కూర్చుంటావా లేదా చెప్పు తులసి అని సంతోష్ అరుస్తూ ఉండటంతో తులసి చేసేదేమీ లేక పెళ్లి పీటలపై కూర్చొని ఉంటుంది. అలా పెళ్లి కూతురుగా రెడీ అయిపోయి నరేష్ పక్కన కూర్చోవటంతో ఇంకాసేపట్లో తులసి మెడలో తాళి కట్టేయచ్చు అని నరేష్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. హమ్మయ్య అని సంతోష్ కూడా సంతోషపడుతూ ఉంటాడు. అయితే ఇంటి దగ్గర సిద్ధు, నేను ఖుషి పాప చేతికి లెటర్ ఇచ్చి వచ్చాను కదా, ఈ పాటికి తులసి లెటర్ చదివే ఉండాలి, ఇక్కడికి వచ్చి కనిష్కతో నా పెళ్లిని ఆపేయలేదేంటి, అసలు ఏం జరుగుతోంది అని కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అన్నా, ఇప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోతే కానీ ఈ పెళ్ళి ఆగదన్నా అని ఫ్రెండ్స్ కాస్త సిద్ధుకి ఐడియా ఇచ్చి ఉంటారు. ఇక్కడేమో తులసి పెళ్లి పీటలపై కూర్చొని ఉంటుంది. ఖుషి పాప ఆ లెటర్ని తులసికి ఇద్దాం అనుకునే లోపలే కింద పడిపోయి ఆ లెటర్ కాస్త గాలికి ఎక్కడో మంచం కింద పడిపోయి ఉంటుంది. అందుకే ఖుషి పాప ఇవ్వలేకపోతుంది. మరి ఇప్పుడు జై వచ్చి పెళ్లిని ఆపుతాడా లేకుంటే సిద్ధునే వస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.